చంద్ర వాయిస్ వినబడుతుందమ్మా? చంద్ర వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది సార్. ఓకే. కనిపిస్తుందమ్మా బోర్డు? ఎస్ సార్. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది లాస్ట్ నైట్ కూడా సగం చేసాము, తర్వాత చేయలేదు మనం. ఎస్ సార్. సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఇది ఏదైతే ఉందో అది తీసుకోండి. కాస్ ఇన్వర్స్ n square minus 10n plus 21.6 whole divided by pi is greater than pi by 6 is greater than pi by 6. ఈ cos inverse ని ఇట్ సైడ్ మనం మూవ్ చేద్దాం. ఏదమ్మా? అది కాట్ గా సార్. కాటా కాసా ఇచ్చింది? కాట్. ఓకే, కాట్ కాట్ వెళ్ళే. cot inverse. So this implies n square minus 10n plus 21.6 whole divided by pi is greater than cot pi by 6. cot pi by 6 అంటే ఎంత మనకి వాల్యూ అంటే cot 30 degrees ఏగా. అండ్ ఈ పైన కూడా అటే మూవ్ చేద్దాం. అప్పుడు n square minus 10n plus 21.6 is greater than pi into ఇది √3. cot 30 degrees √3 వస్తుంది. ఓకే. అండ్ కాట్ ఇన్వర్స్ అట్ మూవ్ అయినప్పుడు ఇది మరి ఏ ఫంక్షన్? ఇది డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారుద్ది కదా, అంతేనా? డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారుతుంది. ఎప్పుడైతే కాట్ ఇన్వర్స్ అటు మూవ్ అయిపోతుందో ఆటోమేటిక్ గా ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ అవుతుంది. లెస్ దాన్. ఓకే. తర్వాత దీన్ని మనం మ్యాక్సిమం
బోత్ సైడ్స్ ఎంత యాడ్ చేస్తే దీన్ని హోల్ స్క్వేర్ గా మనం క్రియేట్ చేయగలం? n స్క్వేర్ మైనస్ 2 ఇంటూ n ఇంటూ 5 అని రాస్తే ప్లస్ 25 రాద్దాం. 25 లెస్ దాన్ 5√3 మైనస్ 21.6 ప్లస్ 25. నేను బోత్ సైడ్స్ ఏదైతే ఉందో ఈ 25 బోత్ సైడ్స్ ఈ 25 ని ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. అట్ ది సేమ్ టైం ఈ వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళాను. ఓకే, అర్థమైందమ్మా? దిస్ ఇంప్లైస్ అప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని కూడా ఏమని రాయొచ్చు అంటే మనం n-5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. n-5 హోల్ స్క్వేర్ లెస్ దాన్ 5 ఇంటూ √3. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇది 3.4 వస్తుందా? ప్లస్ 3.4 వచ్చిందమ్మా. అంటే మనం స్క్వేర్ తీసేయాలి కాబట్టి స్క్వేర్ తీసేద్దాం. స్క్వేర్ తీసేసినప్పుడు ఏం జరుగుద్ది? స్క్వేర్ తీసేసినప్పుడు మనకి నెగిటివ్ వాల్యూకి పాజిటివ్ వాల్యూకి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే -5√3 ప్లస్ 3.4 లెస్ దాన్ n-5. స్క్వేర్ రిమూవ్ చేశాను ఇక్కడ. లెస్ దాన్ 5√3 ప్లస్ 3.4 నోట్ చేయండి. అండ్ స్క్వేర్ తీసాను కాబట్టి ఖచ్చితంగా మీరు రూట్ తీసుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ అని తీసుకోండి. అండ్ ఈ -5ని కూడా మనం మూవ్ చేద్దాం. -5ని మూవ్ చేస్తే +5 చేయండి బోత్ సైడ్స్. అంటే 5 మైనస్ రూట్ ఆఫ్ 5√3 ప్లస్ 3.4 లెస్ దాన్ n లెస్ దాన్ 5 ప్లస్ రూట్ ఆఫ్ 5√3 ప్లస్ 3.4. ఓకే, ఇంతవరకు అర్థమైందమ్మా? అంటే n వాల్యూ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అంటే √3π వాల్యూ అప్రాక్సిమేట్లీ √3 ఇంటూ π వాల్యూ అప్రాక్సిమేట్లీ 5.5. Yes, sir. 5.4. We know √3 into pi. √3 అంటేనేమో 1.732, పై అంటేనేమో అప్రాక్సిమేట్లీ 3.14. ఈ రెండు మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేటెడ్ వాల్యూ ఏమొస్తుంది అంటే 5.5. మీరు క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోవచ్చు ఈ వాల్యూ. 5.5 అప్రాక్సిమేట్ నియరెస్ట్గా తీసుకోండి, పర్లేదు. అట్లా నియరెస్ట్గా కన్సిడర్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. అప్పుడు 5 మైనస్ రూట్ ఆఫ్ 5.5 ప్లస్ 3.4 ఈజ్ లెస్ దాన్ n ఈజ్ లెస్ దాన్ ఈ 5 ప్లస్ రూట్ ఆఫ్ 5.5 ప్లస్ 3.4. సో 5 మైనస్ ఈ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇది 8.9 వచ్చింది. 8.9 అండర్ స్క్వేర్ రూట్ లెస్ దాన్ n లెస్ దాన్ 5 ప్లస్ ఇది కూడా 8.9 అండర్ స్క్వేర్ రూట్. రూట్ 8.9 అంటే దగ్గరగా 9కి దగ్గరగా ఉంది కాబట్టి, సారీ 3కి దగ్గరగా ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించుకుని రాసుకోండి. అంటే 5 మైనస్ ఎంత రాయొచ్చు? 3 అవ్వదు, అసలు 9 లేదు కదా అక్కడ, 3 అవ్వదు. 2.9 రాసుకోండి, పర్లేదు. లెస్ దాన్ n లెస్ దాన్ 5 ప్లస్ 2.9. ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే 3.1 వచ్చిందా? 2.1 వచ్చింది. 2.1 లెస్ దాన్ n లెస్ దాన్ 7.9. అంటే 2.1కి మన 7. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే n ఈజ్ న్యాచురల్ నెంబర్. n ఈజ్ న్యాచురల్ నెంబర్ అంటే 2.1 కన్నా నెక్స్ట్ వచ్చే న్యాచురల్ నెంబర్ 3, 4, 5, 6, 7 కూడా వస్తుందమ్మా. మొత్తం టోటల్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయి?
5 వచ్చినాయి అంతేనా? Yes, 3 sir. 4 5 6 7 మొత్తం 5 వచ్చినాయి. వాడు n వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి క్వశ్చన్ లో 3 ఉంది మన దగ్గర అండ్ ఇంకా 4 ఉంది అంతేనా? అంతే 3 సార్. 4 ఉంది. ఏం అర్థమైంది క్వశ్చన్? Yes, sir. Sir. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోండి. Sn is equal to cot inverse 3. Sn is equal to cot inverse 3 plus cot inverse 7 plus cot inverse 13 plus cot inverse 21 and so on up to n terms. Up to n terms. Then which option is correct? Which option is correct? వీడు ఎంత టర్మ్ అన్నాడు కాబట్టి ఎంత టర్మ్ అంటున్నాడు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎంత టర్మ్ అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ ఎంత టర్మ్ ఏంటో అసలు ఫస్ట్ దాని సంగతి చూద్దాం. అందుకని లెటస్ సపోజ్ ఆ సీక్వెన్స్ రాస్తున్నాను నేను. ఆ సీక్వెన్స్ ఎలా ఉందంటే అండ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత టర్మ్ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏమైనా కామన్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుందా చూడండి. లేదనుకోండి కదా. వచ్చారా కార్తీక్ ఆడుకుంటున్నాడా? బయటికి వెళ్ళి లోపలికి వచ్చాట. ఇప్పుడే వచ్చాడు సార్. నెట్ పని చేయలేదు సార్. మనకి ఏపీజీపీ నుంచి ఇప్పుడు ఇట్లా అర్థం పర్థం లేని సీక్వెన్స్లు ఉన్నాయనుకోండి. 3 7 13 ఓకే, ఈ 3 1 7 1 13 21 ఇట్లా సీక్వెన్స్లు ఉన్నాయనుకోండి. వాటిలో ఒక సర్టెన్ కామన్ డిఫరెన్స్ మెయింటైన్ అవ్వట్లా. అంటే ఏంటంటే అది ఏపీ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఏపీ కాదు, జీపీ కాదు, హెచ్పి కాదు, ఏవో నెంబర్లు ఉన్నాయి ఇట్లాంటి. కానీ వాటిలో ఏదో ఇంటర్నల్ గా రన్ అవుతుంది. అదేంటో కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉంది, టైం పట్టిద్ది. అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారంటే మీరు హ్యాపీగా ఈ ఫార్ములా వాడండి. ఏ ఫార్ములా అంటే టిఎన్ ఈజ్ ఈక్వల్ టు, బాగుంది ఇది, బాలే కదా. టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇది యూనివర్సల్ రిజల్ట్ అనమాట. టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ మైనస్ 1 మైనస్ ఎస్ఎన్. ఇది చెప్పండి యూనివర్సల్ రిజల్ట్. ఇది యూనివర్సల్ రిజల్ట్ అంటే ఇంకా దేనికైనా పనిచేస్తుంది అనమాట. టిఎన్ ఈజ్ ఈక్వల్ టు, సారీ నేను రివర్స్ లో రాసా, ఎస్ఎన్ మైనస్ 1 రాయాలి. ఏం రాయాలి? ఎస్ఎన్ మైనస్ 1 రాయాలి. డిఫరెన్స్ మీద సార్ ఇది. అవునమ్మా, ఎస్ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ n మైనస్ 1 టర్మ్స్ తీసారనుకోండి, మీకు మిగిలేది ఏంటంటే టిఎన్. యూనివర్సల్ ఫార్ములా. దీని పేరు యూనివర్సల్ రిజల్ట్. యూనివర్సల్ రిజల్ట్ అంటే ఏ సీక్వెన్స్ కైనా పనిచేస్తుంది. ఇంక ఇది ఏ సీక్వెన్స్ కైనా ఇది పనిచేస్తుంది, అది ఏదైనా సరే. ఓకే, ఒక సర్టెన్ ఫార్ములా మెయింటైన్ కాకపోయినా సరే ఇది పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఈ సీక్వెన్స్ ని జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు నేను ఈ సమ్స్ తీసుకుంటున్నాను. 3 7 3 + 7 ఈ నెంబర్లు కన్సిడర్ చేయండి. 13. ఎంత టర్మ్ ఏదో తెలుసుకుందాం ఫస్ట్. ఎంత టర్మ్ ఉంటే మిగతా వాటిని ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు కదా. కాట్ ఇన్వర్స్ అని రాసేస్తే అయిపోతుంది కదా. అది నా పర్పస్ అది. సో ఈ నెంబర్లు తీసుకున్నాను. లాస్ట్ లో ఒక టిఎన్ ఏదో సమ్ ఎంత టర్మ్ ఉందనుకుందాం. దీన్ని ఎన్ అని రాస్తున్నా నేను, ఎందుకంటే బికాజ్ ఎన్ టర్మ్స్ ఐ యూజ్ హియర్స్ టు గెట్ ది సమ్. దీన్నే కొద్దిగా మార్చి రాశాను. మళ్ళీ ఎస్ఎన్ఏ రాశాను. మళ్ళీ ఎస్ఎన్ఏ కొద్దిగా అటు మార్చి రాశాను. అంటే 7 కింద 3, దీని కింద 7, దీని కింద 13 అండ్ సో ఆన్ ఇట్లా రాశాను. ఇట్లా రాసినప్పుడు దీని కింద ఏమొస్తుందో మీరు గెస్ చేయొచ్చు. Tn-1 వస్తుంది. ఆఫ్టర్ దట్ Tn వస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ రన్ చేస్తున్నాను. సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు సైన్లు ఆటోమేటిక్గా మారిపోతాయి. ఓకే, ఈ సైన్ కూడా మారుతుంది, ఈ సైన్ కూడా మారుతుంది, ఈ సైన్ అండ్ ఈ సైన్, ఈ సైన్. ఓకే, సైన్స్ అన్ని మారుతాయి. ఈ సైన్స్ అన్ని మారినప్పుడు ఈ ఎస్ఎన్లోంచి ఎస్ఎన్ పోతే ఏమొస్తుందంటే 0 వస్తుంది. 0 వస్తుంది. ఇక్కడ 3లో 0 పోతే 3. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 4. అంతేగా? 4 కదమ్మా, మైనస్ కదా, ఇది మైనస్ కదా, 4. దీనిలో కూడా ఎంత వస్తుంది? 6 వస్తుందా? 6. ఇక్కడ ఎంత వస్తుంది? 8 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఇక్కడేమో లాస్ట్ లో టిఎన్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, మైనస్ టిఎన్ ఉంటుంది కదా, మైనస్ టిఎన్ అంటే సరే ఏదో మిగులుతుంది లాస్ట్ లో, ఏదో మిగిలింది స్థానం వదిలేసి. లేకపోతే రాద్దాం. ఇక్కడ నెంబర్స్ ఏం కనబడుతున్నాయి మనకి? ఏదో వస్తుంది, గెస్ చేయండి. Tn-1 వస్తుందా? Tn-1 వచ్చింది. మైనస్ టిఎన్ వస్తుంది. మైనస్ టిఎన్ ఒకటి కనబడుతుంది. ఇప్పుడు దీనిలోంచి తీసేయాలి. టిఎన్ లోంచి Tn-1 తీసేస్తే ఏం మిగిలిద్ది? టూ ఎన్ఏగా. ఇప్పుడు ఎట్లా చెప్పారు సార్ మీరు అని అడుగుతారేమో నన్ను. టిఎన్ లోంచి Tn-1 పోతే ఏమొస్తుంది అని అడుగుతున్నారు. టిఎన్ లోంచి Tn-1 పోతే ఏమొస్తుంది అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్, అవునా కాదు? ఇప్పుడు చెక్ చేసుకుని కావాలంటే ఈ 7 లోంచి 3 పోతే ఎంత? ఈవెన్ నెంబర్ వచ్చిందా? 13 లోంచి 7 పోతే ఎంత? ఈవెన్ నెంబర్ వచ్చిందా? 21 లో 13 పోతే ఎంత వచ్చింది? 8 వచ్చిందా? అంతేనా? ఇప్పుడు దీనిలోంచి ఇది కూడా పోతే ఎంత వస్తుంది అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. 2n మైనస్ Tn-1. అర్థమైనా? ఇప్పుడు ఈ నెగిటివ్ టిఎన్ ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు మూవ్ చేసేస్తున్నాను. దేర్ ఫోర్ Tn ఈజ్ ఈక్వల్ టు 3 + 4 + 6 + 8 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n. నోట్ చేయండి ఇది. నేను ఈ 3ని ఏం చేశానంటే, ఈ 3ని 1 + అని రాసి 2 అని రాసా. 4 + 6 + 8 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n. ఓకే, అంటే ఈ 1 ఒకదాన్ని వదిలేసేయండి. 1 ప్లస్ అన్నిట్లో 2 కామన్ తీసాను. 2 కామన్ తీస్తే 1 + 2 + 3 + 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n వస్తుంది. అంతేనమ్మా? అంటే Tn ఈజ్ ఈక్వల్ టు 1 + 2 ఆఫ్ దీని ఫార్ములా ఏంటి? n ఇంటూ n + 1/2. 2 క్యాన్సిల్. అంటే ఎంత మిగిలింది? ఇది 1 + n ఇంటూ n + 1 వచ్చింది. అంటే దీన్ని మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఎంత వచ్చిందంటే నాకు n² + n + 1 అనేటటువంటి ఒక ఎంత టర్మ్ క్రియేట్ అయ్యింది. ఏమా ఇంతవరకు అర్థమైందా? Yes, sir.
Sum of first even numbers formula n square plus n, sir. Sum of First even numbers. n into n plus 1. అదే సార్. Sum of n evens ఇక్కడ రాసిన చూడండి. n square plus n. Sum of n evens, sum of n even numbers is equal to n into n plus 1. Sum of n odd numbers n square. Okay? Okay, sir. Okay, sir. నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. టిఎన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం కాట్ ఇన్వర్స్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా therefore TR is equal to ఎంతమ్మా? TR is equal to cot inverse, అంతేనా? cot inverse n square అయ్యేగా నెంబర్లు ఉన్నాయి. Yes, sir. TR is equal to n బదులు r రాస్తున్నాం కాబట్టి R square plus r square plus r plus 1 అనాలి. దీన్ని ఏమనాలి? r square plus r plus 1 అని రాయాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే tan inverse of 1 by r square plus r plus 1. tan inverse అని రాసుకోవచ్చు. tan inverse of 1 by అని రాసుకోవచ్చు. ఇలా ఉన్నటువంటి సీక్వెన్స్ ని మళ్ళీ ఏమని రాయొచ్చో ఒకసారి ఆలోచించండి. tan inverse of, నేను ఎట్లా రాస్తున్నానంటే దీన్ని tan inverse of r plus 1 అని రాసి మైనస్ tan inverse r అని రాస్తున్నా. ఇట్లా రాయొచ్చో రాయకూడదు ఆలోచించండి. ఫార్ములా ప్రకారం రాయండి. tan inverse x minus tan inverse y అంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ రాస్తున్నా చూడండి. tan inverse x minus tan inverse y అంటే ఫార్ములా ఏంటమ్మా? tan inverse of x minus y by 1 plus xy. That is equal to tan inverse of x అంటేనేమో r plus 1, y అంటేనేమో r divided by 1 plus r plus 1 into r. అంతేనా? అంటే tan inverse of minus r plus r cancel 1 by 1 plus r square plus r. ఇదే వచ్చిందా? కాబట్టి Yes, sir. ఈ వాల్యూని ఇలా రాసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ చేశాను చూడండి. దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? 1 దగ్గర నుంచి అంతేనా? ఇక్కడ ఈ కాట్ ఇన్వర్స్ లో మీరు గనక r బదులు 1 పెడితే 3 వచ్చేస్తుంది. చూడండి, క్వశ్చన్ లో 3 వస్తుంది కదా. కాబట్టి సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to తయారు చేసుకోవచ్చు. 1 to n. సిగ్మా ఇక్కడ చేస్తున్నాను. సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to ఎంత వరకు ఉంది? n వరకు ఉంది. 1 to n tan ఇన్వర్స్ మొత్తం ప్రాబ్లం మొత్తం కూడా ఇలా మార్చేసాను. tan ఇన్వర్స్ ఆఫ్ r plus 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ r. ఇప్పుడు సిగ్మాను అప్లై చేయండి అమ్మా. దీనికి సిగ్మాను అప్లై చేస్తే ఏమవుతుంది? ఇది tan inverse 2 minus tan inverse. ఏం మిగులుద్ది? సిగ్మాను అప్లై చేస్తే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఫస్ట్ 1 రాయండి అమ్మా. 1 రాస్తే ఏమొస్తుంది? 2నా?
Yes, sir. Tan 1 inverse 2 రాస్తున్నావు minus కాబట్టి tan 1 వస్తుంది inverse. అంతేనా? ఇది ఫస్ట్ బ్రాకెట్ అమ్మా. సెకండ్ బ్రాకెట్ ఏమొస్తుంది చూడండి. tan ఇన్వర్స్ ఆఫ్ 2 రాస్తున్నాం కదా, 2 రాసి ఇది ఎంత అవుతుంది? 3 అవుతుందా? 3 మైనస్ tan ఇన్వర్స్ 2 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. అట్లా అన్ని క్యాన్సిల్ అయిపోతారా, లాస్ట్ లో ఒక్కటే మిగిలిద్ది. ఏంటంటే అది tan ఇన్వర్స్ n, అంతే కదా, ఒకటేగా మిగిలేదు. ఇంకా tan ఇన్వర్స్ n ఒకటి మిగిలిద్ది. అంటే రెండే మిగిలినాయి ఇక్కడ మనకి. ఆ రెండు ఏంటంటే ఒకటి tan ఇన్వర్స్ n, ఇంకోటేమో tan ఇన్వర్స్ 1. tan ఇన్వర్స్ 1. ఇప్పుడు ఈ రెండింటికి క్యాలిక్యులేషన్ చేస్తున్నాను నేను. ఈ రెండింటికి క్యాలిక్యులేషన్ చేస్తే Tan inverse of n minus 1 by 1 plus 1. లాస్ట్ లో n పెట్టినప్పుడు n+1 మిగిలిద్ది. లాస్ట్ లో మిగిలిది ఏంటంటే n పెట్టేసినప్పుడు n+1గా మిగిలిది, అవునా కదా? n+1 minus tan inverse 1. Yes, sir. మైనస్ tan ఇన్వర్స్ 1 మిగిలింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n+1 minus 1 divided by 1 plus n+1 into 1. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n divided by n+2 నా మందేనా? Yes, sir. అంటే Yes, దాన్ని కింద తీసుకొచ్చారనుకో 1/1 plus 2/n. tan ఇన్వర్స్ ఆఫ్ 1 plus 2/n. ఇప్పుడు మనం ఫైనలైజ్కి వచ్చేసేద్దాం. ఇంకా ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇది SN అన్నాడు, SN 5/6 వచ్చింది అన్నాడు. ఇది SNఏగా, ఇదంతా సమ్మే కదా. సమ్ చేస్తే Yes, sir. ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చిందా చూడండి, 5/6 అవకాశం ఉందా దీనికి? ఏమ్మా? S ఇన్ఫినిటీ అన్నాడు. S ఇన్ఫినిటీ ఇది కరెక్టేనా? బి కరెక్టేనా? చూడండి, S ఇన్ఫినిటీ కరెక్టేనా? S ఇన్ఫినిటీ అంటే ఏం పెట్టాలి? n బదులు ఎంత పెట్టాలి? n బదులు ఇన్ఫినిటీ 1/1 plus 2/2. కరెక్టే కాదు, 1/0 అయిపోయింది. 1 plus 0 అంటే 5/4 5/4 అంటే ఇది కరెక్ట్ వచ్చింది. ఇది 6 పెట్టండి రా ఈసారి, లేకపోతే S6 ఎంతో చూడండి. S6 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/1 plus 2/6 అంటే 1/3. 1/3 అంటే 2 + 1/3 ఎంత వచ్చిందమ్మా? 3/4 సార్. tan was 3/4. 6/8 అంటే tan ఇన్వర్స్ 3/4 కరెక్టేనా? కాదా? ట్రయాంగిల్ వేసుకోవాలి. 3/4 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకో. ఇది 3, ఇది 4, ఇది 5. సైన్ ఇన్వర్స్ లో చెప్పు. 3/5 సైన్ ఇన్వర్స్ లో చెప్తే 3/5. కానీ వాడేమి ఇచ్చాడు? 6/3 ఇచ్చాడు. 4/3 ఇచ్చాడు సార్. 4/3 4/5 ఇచ్చినట్టు కదా. అది సి కరెక్ట్ కాదు. సి కరెక్ట్ కాదు, మిగతా అన్ని వచ్చినాయి. ఇది ఏం చేస్తారంటే SN కాదు, ఇది 10 అనుకుంటా. కరెక్షన్ చేసుకుని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేయండి అది 5/6 సార్. tan was 5/6. అదే ఇది కూడా వచ్చింది. ఇది వచ్చింది, తర్వాత సి వచ్చింది, డి కూడా వస్తుంది. చెక్ చేసుకోండి. ఇన్వర్స్ లో వచ్చిందని కాట్ ఇన్వర్స్ లో పెట్టుకోండి. ఓకే సార్. దీనిలో డౌట్స్ ఏం లేవుగా? లేవు సార్. సార్ 11/10 వచ్చింది 1.1 సార్. కరెక్టే సార్. ఫోర్త్ కదా. Question number 14. ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ ఏమన్నాడంటే
ద వాల్యూ ఆఫ్ కే. ఈ కే వాల్యూ ఎంత చెప్పాలి అంటే 8 అవుతుందా, 4 అవుతుందా, 12 అవుతుందా, ఆప్షన్స్ లో 12 అవుతుందా, 16 అవుతుందా అనేది చెప్పాలి. ద వాల్యూ ఆఫ్ కే సచ్ దట్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ ఇంటర్వెల్ ఇన్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్ ఈజ్ π/4. ఈ వాల్యూ మొత్తం అంట ఇది ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అంట. ఇదంట కాన్స్టెంట్ ఫంక్షన్ అంట. మళ్ళీ అది కూడా ఎంత అంట, π/4 అంట. అలా రావాలంట, π/4 రావాలంట దీని రిజల్ట్. ఎక్స్ బదులు ఎంత పెట్టినా, కాన్స్టెంట్ అంటే ఫంక్షన్ అంటే అర్థం అదే కదా, ఎక్స్ బదులు ఎంతైనా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. ఆ రిజల్ట్ ఒకటే రావాలి. అట్లాంటి దాన్నే మనం కాన్స్టెంట్ అంటాం. ఓకే, కాన్స్టెంట్ ఫంక్షన్ అవ్వాలి. అండ్ అది కూడా ఎంత అవ్వాలి, మళ్ళీ 45 అవ్వాలి, 45 degrees అవ్వాలి. ఓకే, సొల్యూషన్ రాయండి. సొల్యూషన్ f of x is equal to sin inverse of modulus sin kx. వాడు ఎంత ఇచ్చాడో అంత రాయండి. sin kx ప్లస్ cos inverse of cos kx. మా ఒకదానికేమో మోడ్యులస్ ఉందిరా, ఇంకో దానికేమో మోడ్యులస్ లేకుండా ఉంది. ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకోండి. నేను దానిలో ఏం చేశానంటే కే వాల్యూని 1 గా తీసుకున్నా. assume a function g of x such that g of x is equal to what? G of x is equal to sin inverse of mod sin x plus cos inverse of cos x. ఇలా తీసుకున్నా. ఇక్కడ నేను కే వాల్యూని 1 గా జీలో తీసుకుంటాం జరిగింది. ఓకే, ఏం అర్థమైంది ఇంతవరకు? ఇప్పుడు ఈ జీ ఆఫ్ ఎక్స్ నేను డిఫైన్ చేస్తున్నాను. జనరల్ గా మనకి కాస్ ఇన్వర్స్ ఎక్స్ కానీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండటానికి అవకాశం ఉంది సార్? ఇప్పుడు కే వాల్యూ 1 తీసుకున్నా సార్ ఈ జీ ఆఫ్ ఎక్స్ లో. లేదు, కే వాల్యూ 1 అని తీసుకోలే నేను. తీసుకుంటే ఫిక్స్ చేస్తే ఎట్లాగా మనం ఫిక్స్ అయిపోతాం కదా. కాకుండా ఏదో ఒక అదర్ ఫంక్షన్ ని క్రియేట్ చేసి అదర్ ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అవ్వాలంటే ఏం తీసుకోవాలి చెప్పు? కే వాల్యూ 1 తీసుకోవాలి సార్. కే వాల్యూ 1 తీసుకోవాలా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ కేఎక్స్ తీసుకుంటే సరిపోయింది కదా. అట్లాంటి జీ ఆఫ్ ఎక్స్ ఓకే సార్. సార్ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ని డిఫైన్ చేస్తున్నాను. అయితే డిఫైన్ చేయాలంటే మరి మీకు గ్రాఫికల్ నాలెడ్జ్ ఉండాలి. నేను రాసేస్తున్నాను, మీరు కూడా రాయండి. డిఫైన్ చేస్తాను. వేరే ఇది మైక్రోసాఫ్ట్ బోర్డ్, ఇది నేను వేరే బోర్డులో ఎక్స్ప్లెయిన్. 2x 0 less than or equal to x less than or equal to 5/2. చాలా స్మూత్ గా వస్తుంది కదా ఇది. స్మూత్ ఎలా ఉంది? ఇది స్మూత్ గా కనబడతా ఉంటుంది. 5/2 less than x less than or equal to 3/2. అండ్ ఇంకొక ఫంక్షన్ 4π minus 2x 3π/2 less than x less than or equal to 2π. g of x ని 0 నుంచి 2π దాకా డిఫైన్ చేశాను నేను కంటిన్యూస్. ఎందుకని సార్ అట్లాగా అంటే, ఎందుకనంటే ఇప్పుడు నేను రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన మోడ్ సైన్ ఎక్స్ మామూలుగా అయితే సైన్ ఇన్వర్స్ తర్వాత ఏముండాలి? సైన్ ఇన్వర్స్ తర్వాత లెఫ్ట్ లిమిట్ ఎంత ఉండాలి, రైట్ లిమిట్ ఎంత ఉండాలి? ఈ పక్కన ఏదున్నా సరే, దీని పక్కన ఏదున్నా సరే -1 కి +1 కి మధ్యలో ఉండాలి, అంతేనా? -1 కి +1 కి.
అంతేనా? అంటే సైన్ ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? -90 దగ్గర నుంచి అంతే కదా, ఎక్స్ వాల్యూ -90 దగ్గర నుంచి +90 దాకా ఉండాలి, అంతేనా? కానీ ఇక్కడ మోడ్లెస్ ఉండటం వల్ల ఏం జరిగిందంటే నీకు -90తో పని లేదు. అది ఇంకా -90తో పని లేకుండా అది ఎక్కడికి వెళ్ళిపోయింది? 0 నుంచి 90 దాకా వెళ్ళిపోయింది. ఇదేమైపోయింది? ఇది 0 నుంచి 90 దాకా వెళ్ళింది. అంటే ఈ వాల్యూని ఎలా తీసుకోవచ్చు అంటే 0 to π/2. అర్థమైంది? ఈ ఫంక్షన్ అర్థం చేసుకున్నారు మీరు బాగా? మోడ్లెస్ ఉండటం వల్ల 0 నుంచి π/2 దాకా యాక్సెస్ చేయొచ్చు. ఇకపోతే కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ దగ్గర రండి. కాస్ ఇన్వర్స్ వాల్యూ దేని మధ్యలో ఉండాలి ఎగ్జిస్ట్ అవ్వాలంటే? ఇది కూడా పాపం -1 దగ్గర నుంచి +1 కి మధ్యలో ఉండాలి, అంతేనా? కాస్ ఎక్స్ వాల్యూ -1 నుంచి +1 కి మధ్యలో ఉండాలి, మధ్యలో ఉండాలి. అండ్ ఈ ఎంటైర్ ఫంక్షన్ ఏమో 0 to π/2 వస్తుంది. దీని ఆన్సరు దేని ఆన్సరు? ఈ మొత్తం ఆన్సరు ఇక్కడి నుంచి నేను రౌండ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఆన్సర్ ఏమొస్తుంది? 0 to π/2 వస్తుంది. దీని ఆన్సర్ ఏమొస్తుందమ్మా? దీని ఆన్సర్ ఏం రావచ్చు అంటే 0 to π ఏమొస్తుందమ్మా? 0 to π దాకా వస్తుంది. అర్థమైందా? కాబట్టి యాక్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది మనకి? 0 మొదలుకొని 3π/2, 3π/2 నుంచి 360 దాకా వెళ్తాం. 270 దాకా వెళ్తామే కాకుండా ఈ రెండు కలుపుకోండి. ఈ మన రెండు జీరోలు యాడ్ చేసుకోండి, ఈ రెండు కలుపుకోండి, అప్పుడు టోటల్ g(x) డిఫైన్ అవుతుంది. ఓకే, 3π/2 తర్వాత కూడా నేను డిఫైన్ చేస్తాను కంప్లీట్ సైకిల్ గా. ఇలా డిఫైన్ చేసుకున్న తర్వాత కింద రాయండి, g(x) ఈజ్ ఏ క్లియర్లీ g(x) ఈజ్ ఏ periodic with period 2π rotation ఉంది, complete rotation, and is a constant function. And is a constant function. ఏ ఇంటర్వెల్లో అంటే 2nπ ప్లస్ π/2, 2nπ ప్లస్ π/2, 2nπ ప్లస్ 3π/2, 2nπ ప్లస్ 3π/2 ఇంటర్వెల్లో ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ గా ఉంది. ఇదిగో ఇది ఈ కేసురా, ఈ కేసేగా కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే, అవునా కాదా? పై వచ్చింది కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ వాల్యూ ఎక్కడ వచ్చింది? ఇదిగో π/2కి 3π/2కి. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ చెప్పాలి కదా మరి మనం. ఏమ్మా, జనరల్ సొల్యూషన్ చెప్పాలన్నప్పుడు ఇదిగో ఇక్కడ యాడ్ చేస్తారు ఇట్లాగా, 2nπ ప్లస్ అంటారు. ఇక్కడ కూడా ఏం చేస్తారు? ప్లస్ 2nπ అని యాడ్ చేస్తారు. చూడండి ఇక్కడ రాసింది అదే నేను, 2nπ ప్లస్ π/2, 2nπ ప్లస్ 3π/2. ఓకే, కాన్స్టెంట్ ఫంక్షన్ డిస్కవర్. ఇప్పుడు మన రిలేషన్ ప్రకారం ఇక్కడ రిలేషన్ చూడండి. ఈ రిలేషన్ ప్రకారం మరి f(x) కి చెప్పాలి కదా. అప్పుడు f(x) ఏమవుతుంది మనకి? f(x) ఇంటర్వెల్ చెప్పండి. f(x) ఈజ్ కాన్స్టెంట్, f(x) ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్, f(x) ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఎక్కడ? 2nπ మల్టిప్లైలో ఉంటే డివైడ్ చేసుకోవాలి కదమ్మా, డివైడెడ్ బై k ప్లస్ π/2k. అర్థమవుతుందా? 2nπ/k ప్లస్ 3π/2k
2k ఫాస్ట్గా రాయండి. ఇప్పుడు 5/4 అంటున్నాడు కదా, అంతేనా? వాడు అంటుంది అదే కదా ఆన్సర్లో. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 5/4 అంటున్నాడు. 5/4 ఈజ్ ఈక్వల్ టు 3π/2k మైనస్ ఆ లెంత్ π/2k. దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే పై ఓవరాల్ గా క్యాన్సిల్ అయిపోయిందమ్మా. పై క్యాన్సిల్ రా ఓవరాల్ గా, ఎందుకంటే ఇగో చూడండి లాంగెస్ట్ ఇంటర్వెల్ ఏమన్నాడు, లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ ఇంటర్వెల్ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. లెంత్ అంటే ఏం చేయాలి, అప్పర్ లిమిట్ లోంచి లోయర్ లిమిట్ తీసేస్తే లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ వచ్చేస్తుంది మీకు. అదే విధంగా మన 2ను కూడా క్యాన్సిల్ చేశాను రా, ఇక్కడ 2 వస్తుంది. ఈ పైన ఎంత మిగిలిందంటే 2/k ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చిందా, అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 4. వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏది, ఇదిగో దిస్ వన్. ఇది ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ దీనిలో, ఇది ఒక్కటే కరెక్ట్ ఆన్సర్. ఏమో అర్థమైందా? సార్ జియో మీట్ వచ్చింది సార్, కొత్త యాప్. ఏంటమ్మా? జియో మీట్. అది ఎలా ఉందిరా? బాగుంది అది. అదే 4.6 రేటింగ్ ఉంది సార్. 4.6 ఉంది సార్ రేటింగ్. ఏం రేటింగ్ ఉన్నా ఏమున్నా మనకు ఉపయోగపడింది అంటే నువ్వు వాడావా మరి? వాళ్ళే సార్ చెప్తున్నా సార్. వాడి అన్ని కమర్షియల్ లేరా. ఇదే ఇది బాల్ బ్రహ్మాండంగా ఉంది, నాకు ఇదే హాయిగా ఉంది. ఓకే సార్.